ఏమేసిర్రా బాబు మీ పోస్టర్? థ్యాంక్ యూ నాకు వేసిరు మొత్తం అదే పోస్టర్. ఇప్పుడు ఏం సినిమా కొత్త పడేటుంది? మీరు అందరు ఎవరు డాన్స్ చేస్తారా? జడల మల్లెలు వాయరొల్ల మీద మూరొల్ల మీద ఇప్పుడు మనం ఎన్ని గంటలకు వచ్చినాం? 6 గంటలకా? ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుందా? బాగా టైం. జ్వరం వచ్చింది, అక్కడ ఇంజక్షన్ వేయించుకొని పూతంతా లోపల వాసింది. ఇప్పుడు బర్త్డే రోజు వరకే జ్వరం తగ్గించుకో, అప్పుడు యాక్టివ్ ఉండాలి. అదే నా బాధ. లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలని చెప్పి అర్థమైంది. ఎక్కువైతుంది తక్కువ అవుతుంది. ఇప్పుడు అయింది మొత్తానికైతే. బరువు ఉన్నది ఉండదు మరి. లేట్ అవుతుంది ఇప్పటికే. నందంది చార్మికది బర్త్డే రానే వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. 12-2 అవుతుంది. ఇప్పటిదాకా వెయిట్ చేసిన చెప్పుదామని, కానీ నవ్య అద్దన్నారు, మా అమ్మ కూడా అద్దన్నది. ఎందుకంటే ఇక లేపకున్నా సరే కానీ ఇక పడుకున్నప్పుడు చెప్తా అనుకున్నా. పడుకున్నప్పుడు ఎప్పుడు అది అంత అద్దు కానీ ఇప్పుడు అది లేచి థ్యాంక్ యూ చెప్పడు, ఏం చెప్పడు, ఒక అగ్గేయడు. వానికి ఊహ లేదు, ఆహా లేదు, ఆయనకి ఏం తెలియదు. ఊహ వచ్చినప్పుడైనా 12 ఆన్ లేపి మమ్మల్ని లేపి నాన్న హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పినా ఒక లెక్క ఉంటుంది అన్న. మీకు 12 లేపి రేపు పొద్దుగా పనులు ఉంటాయి ఏంద్ర కోసం. ఇప్పుడేమో నేను లేపుతా అంటే మా అమ్మ అద్దంటుంది. ఈ పడుకోనన్నా చెప్పుదాం అనుకుంటే ఈడు అద్దంటుండు. ఇక నందంది చార్మిక బర్త్డే ఎట్లా చేస్తారో అని మీరు అనుకుంటారు, ఎదురు చూస్తారు కదా. ఇక వీడియో అయితే లాస్ట్ వరకు చూడుర్రి. ఓకే, కొంచెం పడుకున్నవి నువ్వు కూడా బాగా టైట్ అయిపోయినావు కదా ఆ పని పనేసి. ఫుల్ ఫీవర్ వచ్చింది, ఆ జ్వరంలో లేచి నా కోసం వచ్చిండు, కానీ బుక్ అయినాం అందరం. ఓకే, పడకపోయి. ఈ రోజు అయితే మా పాపది ఫస్ట్ బర్త్డే అన్నట్టు. ఏ పేరెంట్ కన్నా ఉంటది కదా ఫస్ట్ బర్త్డే, పిల్లలది అయితే ఎక్సైట్మెంట్ గా ఉంటది. అందుకే ఇంకా మాకు ఫీవర్ వచ్చినా కూడా తట్టుకొని పాప బర్త్డేలో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. అందరైతే పాపకి ఇంకా అభినందనకి అయితే విష్ చేయండి. మా పాప అయితే ఇక్కడ ఉంది. చింతల్లి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఆమె అబ్బు చెప్పు అంటది, అదే థ్యాంక్ యూ అనుకోండి. కదా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నందన్. నందన్ అంటే నందిదేవుని చూస్తుండు. నందన్ కోసం ఈ చిన్న కొబ్బరికాయ. చార్మి కోసం వాళ్ళ అన్న ఒక సర్ప్రైజ్ తెచ్చిండు. చూద్దాం, ఇది చార్మికి తెలియదు, పోయినాక ఎట్లా రియాక్షన్ ఇస్తుందని చూద్దాం. పద దా. ఆ పైన చూడే పోస్టర్ చూడితే అర్థమవుతుంది కదా. అచ్చా బండియా. సేఫ్టీ తన్మకోలు ఉంది, దాంట్లో గిద్ద కారు ఉంటుంది అంతే. తెచ్చిన ప్లేట్లు నేనే మంచిగా నీకు అందరు కాదు ఎడుతున్నావు, నీ దగ్గరికి వస్తే ఎడుతుంది కదా. మా వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. ఇదేమో పెట్టలేదు, ఒకటి ఇరిగిపోయింది. మాకు పెట్టురు రాక పడ్డదా. మా లక్ష్మి మమ్మీ ఏమో బియ్యం కడుగుతుంది. ఇవరాక సిగ్నల్ లేకుండే ఇగో ఇప్పుడు వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇగో మా అమ్మమ్మ అయితే వట్టిగానే కూర్చో అంటే నేను కూర్చోను, నాకు వట్టిగా కూర్చుంటే మనసున పడదని చెప్పేసి ఇగో ఏదో ఒక పని చేయాలని ఇది పని చేస్తుంది. అయ్యో మమ్మీ వైట్ రైస్ కదా?
అట్లా ఇట్లా కాకుండా మధ్యన అన్నలు అయితే వేరే వేరే పనులలో బిజీగా ఉన్నారు. నన్ను అయితే డెకరేషన్ చేపియని పంపించారు. చూసి కదా ఫ్లెక్సీ కట్టేటప్పుడు అయితే నేను ఉన్నా, వాళ్ళు బుగ్గలు ఊపుతారు. నేనైతే ట్రై చేస్తాను. వీళ్ళైతే ఎంత స్పీడ్ చేస్తారు, నాకైతే అస్సలుగా అత్తలేదు. వీళ్ళైతే మస్తు ఫాస్ట్ చేస్తారు. మేము చేసేది అయితే ఇక్కడికి ఆగిపోతుండే, 2 బుగ్గలకి ఆగిపోతుండే. ఇంకా 10 minutes అని అయితే లేదు, అన్నీ వేసేసారు. కానీ వీళ్ళతో పనికి వచ్చినావా? మరి కడుతున్నావు మంచిగా. నేర్చుకున్నాక వీళ్ళతో పనికి పంపిస్తా రోజు. ఆకలి తట్టుకోలేక తినేస్తున్నావా? మరి ఇక ప్రొద్దు నుంచి వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. నేను ఆకలికి ముందే ఆగా ఫస్ట్. ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. 12 గంటలకు స్టార్ట్ చేద్దామన్నాం. ఆడేమో ఇంకా అత్తలేదు రంజిత్ గారు. ఎట్లా వస్తాడు? దానికి పనం మంచి లేదు, రంజిత్ పనం మంచి లేదు, చార్మిక్ పనం మంచి లేదు. మీరు రాండి, రెడీ రండి, మేము వంటలు చెప్తాని మేము ముందు వచ్చినాం. ఫోన్ చేసిన పోటీ అమ్మ వస్తున్నాం, రెడీ అవుతున్నాం అని అంటున్నాం. ఇక మేమైతే రెడీ అయిపోయినాం. హ్యాపీ బర్త్డే పాపలు, హ్యాపీ బర్త్డే అమ్మ. ఇక అన్ని పనులు అయిపోయినాక రెడీ కావాలని చెప్పి అనుకున్నా, అందుకే ఎవరికి ఏం రెడీ కాలేను. ఇక ఇప్పుడైతే అక్కడ ఆల్రెడీ అందరు ఉన్నారు. ఇక మేమే లేటు, ఎందుకంటే వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఇక ఇప్పుడు మేము కూడా ఎంట్రీ ఇచ్చేయాలి. మీరు అందరు ఎవరు? మా ఫ్యాన్సా? ఇప్పుడు ఎందుకు వచ్చి రేడికి? ఇలా ఫ్రెండ్స్ బ్యాంగిల్ ఫెస్టివల్ డాన్స్ చేస్తారా? సరే చెయ్యరు, ఇలా తీస్తా మరి. డీజే కాడ చేస్తారట. మమ్మీ ఇగో సాగరానికి పోయి పెరుగు. వాళ్ళకు ఒక పొద్దు కాబట్టి పెరుగు. అక్కడ బల్లి ఉన్నది, భయపడకూరు సరేనా? అంటే మీకు వాళ్ళు నేర్పించారు మరి ఇది ఇట్లా బుగ్గలు కట్టుడు? నాకు నేర్పించినట్టు వేరే వాళ్ళు నేర్పించలేదు. అంతేనా? అయిపోయినట్టేనా? అబ్బా, డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇక చేతి అయిపోద్ది నా పని కూడా. నేను ఫ్రెష్ అప్ కావాలి. హెయిర్లు కూడా కంప్లీట్. బాబు చెడిదిరా మంచిగా పట్టుకోవాలంట. మెల్ల పట్టుకోవాలి, ఇంకా మెల్ల పోదాం. కేకు వచ్చింది. వేరే వేరేనా కేకు? వేరు 2.
పని చేయి, బాక్స్ పని చేయి ఒకసారి. కేక్ అన్న కేక్ కట్ చేసినాక అద్దురా బాబు. సుమన్ అన్న హాయ్, కాంచన్ అన్న అన్న. పాపకి అత్తున్నా లేకపోతే అత్తవా అత్త రండి రండి. ఏంది 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 ఏం పడుతురు అన్న? ఏంది అందరు రండి. మమ్మీ బాగానే కోసి బాగానే ఉంది కేకు. సరేనా? వీడియో మంది నిజమంటుంది. నేను ఇంకోటి లేదా కేక్ ఆడ ఏడొకటి ఆడొకటి తింటుంది. నేను ఎన్ని రోజులు అనేది తిను. ఇవరికి మాకు జ్వరాలు వచ్చినాయి, మాకు అద్దు అంతగానం. నవ్వురండి నవ్వురి. మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీకు అర్థమవుతలేదు కదా, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంది కాబట్టి అర్థమవుతలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు ఏమైందంటే మా పిన్ని ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కమ్మలు మర్చిపోయి వచ్చింది. ఇక మా చార్మికకు అభినందన్ కేక్ తెచ్చినాం కదా, అందులో ఇవి వచ్చినాయి. వీటిని కమ్మల్లాగా వేసి మా పిన్నికి సర్ప్రైజ్ లెక్క కమ్మలు తెచ్చినాం చెల్లె అని చెప్పేసి పెడుతుర్రు. మా పిన్నికేమో ఏం అర్థమవుతలేదు పాపం. అమ్మా అవేంటి అమ్మా? అభినందన్ చార్మిక పుట్టినరోజు కదా, మా చెల్లెకు మదన్ మంచి వచ్చినాయి ఫోటోలు. థ్యాంక్ యూ బావా. నువ్వెందుకు పని చేస్తున్నావు? మనదే. ఇక వర్షం పడేటట్టుందని ఇంత తొందరగా వెళ్ళిపోతున్నాం. వర్షం పడపోతే ఇంకా కొంచెం ఉండేటోళ్ళం. ఫంక్షన్ హైలైట్ అయింది. ఫంక్షన్ హైలైట్ అయిందా? మీ పోస్టర్లు చూస్తే ఏమేసిర్రా బాబు మీ పోస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకేసిరిపో మొత్తం పోస్టర్. ఇప్పుడు ఏం సినిమా కొత్త పడేటుంది. అయితే నీకు నచ్చిందంటే అందరికి నచ్చుతుంది. అందరు ఫ్రెండ్స్ అంతా లాగేస్తారు. పోరా ఎంజాయ్. వెనక ముంగడికి పోలేదు నందన్. అటు వాడు మెల్ల మెల్ల గుద్దుతా, నాకు వచ్చి గుద్దుతా. ఓ నంద గుద్దు గుద్ద గుద్దకు నంద గుద్ద. అబ్బా టిన్ 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 టిన్. అబ్బా
మా నందనికి మా చార్మికకు గిఫ్ట్స్ వచ్చినాయి కదా, అవి అయితే చూద్దాం అనుకుంటున్నాం. ఇక పేర్లు అయితే ఎందుకంటే ఎవరెవరు ఇచ్చిర్రో మాకు తెలుసు. గుర్తున్నాయి అంటే ఇవన్నీ అభినందనియే. చార్మికయ్యి అభినందని సేమ్, ఒక కారే తేడా గంతే. కార్ బదులు ఇది వచ్చింది. అయ్యో ఇది కనబడుతుంది ఆల్రెడీ అలా. ఇదే ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఆల్రెడీ మా బాంబడిది శ్రీనాథ్ ఏం చేసిండంటే, ఆయనకి ఏదైనా ఆతృత ఎక్కువ ఉంటుంది కదా, అట్లా ఇవన్నీ ఓపెన్ చేసి చూసిండు అన్నమాట. ఇదైతే మా అభినందన్ గుర్రం, చలాకి గుర్రం. ఇట్లా పట్టుకొని ఇదొకటి. ఇదేంటిది నాకు? ఇది రెడ్డి బేలా చిన్న అభినందన్ దోస్త్ ఆడుకుంటాడు, ఎందుకంటే మా దగ్గర పెద్ద టెడ్డీ బేర్ ఉంది కదా. ఇదేమో నవ్యకు, ఇదేమో మా చిన్నోనికి. ఇంకొకటి ఏమో నీకు, ఇంకొకటి చిన్నది అది వాళ్ళకి లేదు ఆడుకునేది. అందుకే ఇది అభినందన్ గిఫ్ట్. పోలీస్ కార్. ఇవైతే అన్ని అభినందన్ బట్టలు, షర్ట్స్, ప్యాంట్స్. ఇప్పలేము. ఇక ఇట్లయితే మా పాప అలాగే బాబు బర్త్డే ఇట్లా జరిగిపోయింది. చాలా అంటే చాలా గ్రాండ్గా, హ్యాపీగా, సంతోషంగా, ఏం అడ్డంకు లేకుండా చాలా అంటే చాలా ఆనందంగా జరిగిపోయింది. మేమేమో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా మస్తు జరిగిపోయింది కదన్నా. మా ఫ్యామిలీ అంతా షాక్లు ఉన్నారు. ఎంత చిన్న చేద్దాం అనుకున్నామో అంత పెద్ద చేసినాం. అసలు మాకే తెలియదు అట్లా చేద్దామని. అంటే ఇది మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మాకేందంటే అబ్బా చేసినాం రా అని చెప్పి. ఎందుకంటే మాకు చెప్పిన వాళ్ళంతా, వచ్చిన వాళ్ళంతా ఫంక్షన్ మంచి పెట్టుకున్నావు, గట్టిన పెట్టుకున్నావు, మంచిది అని చెప్పి అన్నారు. ఎందుకంటే మాకు పిల్లలకు కూడా గుర్తుండిపోవాలి. అలాగే ఇద్దరిది ఒక్కరోజు అంటే ఏంద్రా గట్ల చేద్దరు, ఇద్దరు ఒకరోజు కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది మీకు పిల్లలు లేక, ఇంట్లో పిల్లలు లేక. ఇప్పుడు ఇద్దరు ఒకసారి వచ్చినాక కూడా మీరు గట్ల చేస్తారా, వాళ్ళ పిల్లల బర్త్డే మంచి చేయరా అని చెప్పి అంటారు నేను ఉద్దేశంతో. అలా అనుకున్నా కానీ మా పిల్లలైతే బర్త్డే అయితే మంచిగా ఉండాలని చెప్పి మాకు కూడా అనిపించింది. అందుకే మేము ఇట్లా ఎవ్వరు ఏమనుకున్నా అనుకోకపోయినా మేమైతే చేయాలని చెప్పి చేసినాం. చాలా అంటే చాలామంది మెచ్చుకున్నారు. అలాగే మీరు కూడా చాలామంది కామెంట్ చేసారు. మేమైతే ఇంత మంచిగా జరిపినాం కానీ వీడియో అయితే తీయలేము, ఎందుకంటే ఎవరి సంబరంలో వాళ్ళే ఉన్నారు. ఇక మేమైతే పిల్లలు చూసుకుంటా అటు ఇటు తిరుగుకుంటూ అయిపోయింది. ఇక గణేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మళ్ళీ ఇలా చుట్టాలు వచ్చారు. ఇక వాళ్ళని చూసుకోవడానికే టైం జరిపోయింది. చుట్టాలు వచ్చిన అట్లా ఇట్లా వచ్చిన ఏంటంటే మాకు ఫీవర్ ఉండడం వల్ల మళ్ళీ అక్కడ వర్క్ చూసుకున్నాడు, ఈ ఫీవర్ అదంతా గాలిగాలి అయిపోయింది. ఇక తమ్మునైతే వాడు ఏం తీయాలో ఏం తీయరాదో వానికి అర్థం కాలేదు. అన్న కూడా అటు ఇటు బిజీ అనుకుంటా, ఆడు కూడా అదో పని ఇదో పని, చికెన్ తెచ్చుడు అది ఇది అనుకుంటా వాంది బిజీ వాంది అయిపోయింది. ఇట్లా చాలా అంటే చాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం వల్ల వీడియో తక్కువ అయిపోయింది. బర్త్డే అని ఉంది కానీ వీడియో అయితే తక్కువ ఉంది. అంతే తీసినాం, అక్కడ ఏం జరిగింది, మేము ఏం చేసినాం, ప్రతి ఒక్కటి తీసినాం. కానీ బర్త్డే మొత్తం ఫంక్షన్ హాల్లో మాత్రం తక్కువ అయిపోయింది. దానికి మాత్రం ఏమనుకోకండి, ఓకేనా? ఇక మీ ఇద్దరు చాలా అంటే వీళ్ళిద్దరు అయితే మా అందరికన్నా వీళ్ళిద్దరు అయితే బాగా ఖుషి అని కాదు, ఫస్ట్ అయితే బాగా టెన్షన్, మా పిల్లల బర్త్డే ఎట్లయితుందో అని చెప్పి. ఇప్పుడు ఎట్లయింది మీకు, ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకోలేను అసలు అట్లా చేస్తాడని, అంటే ఇద్దరు కలిసి అట్లా ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. అది ఇక మీరు అట్లా చేసేసరికి అబ్బా ఇట్లా చేస్తుర్రు అన్న సంబరం. అంటే ఫస్ట్ టైం అట్లా చూసుడు అన్నట్టు, అట్లా చూసేసరికి అంటే చూసురంటే బయట వాళ్ళే చూసిరు. కానీ మా ఫ్యామిలీ ఏంటంటే ఎందుకు పెద్ద పెట్టుకున్నారు, వట్టిగా అవసరమా, ఎప్పుడు ఇంటికనే జరుపుకుందాం అని చెప్పి చేసినా కానీ ఇంట్లోనే బెలూన్స్, ఫ్లెక్సీ అవి ఇవి పెట్టి ఇంట్లోనే చేసిరు అన్నట్టు. కానీ మేమేందంటే మాకు ఒక మినీ ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని అందులో మొత్తం కొద్దిగా గ్రాండ్గా అన్నట్టు మేము చేసేసినాం. ఎవరు మళ్ళా ఇటు సైడు అంత పెద్ద బ్యానర్ ఫ్లెక్సీ ఉంటుంది కదా, ఫస్ట్ టైం మేమే ఇక అంత పెద్దది కట్టించి. అతను కూడా ఏమంటున్నాడంటే మన ప్రింటర్ అయినా ఇంత పెద్ద ఫ్లెక్సీ ఎందుకు బ్రో అంటే బర్త్డే అంటే మరి ఇంత పెద్ద ఎందుకు, గంత పెద్ద ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పి ఆయననే షాక్ అవుతుండు. ఎందుకంటే మా ఇంట్లో వాడదు ఇప్పుడు, అది ఏ రూపంలో వాడదు. అంత పెద్దగా ఉన్నా అంటే వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ మస్తు అంటే మస్తు పెద్ద.
చూద్దాం అదైతే ఏదో ఒక సెట్ చేద్దాం. మేమైతే ఫస్ట్ వీళ్ళకి చెప్పలేము, ఇట్లా గ్రాండ్ చేద్దామని. అన్న నేను మాట్లాడుకున్నాం, అన్న నేను మాట్లాడుకుందాం, అన్నకి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి మా ప్లానింగ్ మాకుంది. కానీ వీళ్ళకి ఎప్పుడు చెప్తే సర్ప్రైజ్ లెక్క ఏముంటుంది, వీళ్ళకి ఎప్పుడే చెప్పొద్దు, మొత్తం ఆయనకి చెప్పుదామని చెప్పి అనుకున్నాం. ఇక ఏమైందంటే అటుకులు చేస్తా అనుకున్నాం, ఇక అన్నమే పెడుతున్నాం, అటుకులు ఎందుకని చెప్పేసి అన్నమే పెట్టేసినాం. ఇక అటుకులేదు కదా అంటే బర్త్డేకి అటుకులు కేక్ ఆర్డర్ అయింది కదా, గిఫ్ట్ లాగా ఇస్తాం కదా అట్లానా. ఆ చికెన్ అన్నమే ఉన్నది కదా, పెద్ద అటుకులు ఏం చేసుకుంటారు. కేక్ కూడా నేను ఏమనుకున్నా కానీ ఇంకా 5 కిలోలు కాకుండా ఇంకా 2 కిలోలు నాకు మొత్తం 4 కిలోలు ఎక్కువ తెద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా అంటే 7 కిలోలు 14 కిలోలు తెద్దాం అనుకున్నాం. కానీ అదే మస్తు అయిపోయింది, చాలా తిన్నారు అందరు. మళ్ళీ ఒక్కొక్కరు ఇంత తిన్నా కానీ అయిపోలేదు, సరిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా అందరికి పంచినాం, ఇక్కడ కూడా పంచినాం. మా అమ్మల్ని కూడా ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టలేరు, మేము కూడా ఎవ్వరికి ఏమి ఇబ్బంది పెట్టలేము. ఇక మీరు కూడా చాలామంది మాకు కామెంట్ చేసారు ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఇక పర్సనల్గా చాలా అంటే చాలా మంది విజిట్ చేసారు పాపకు బాబుకు. పాప తరపున మేము ఇద్దరం థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఇగో టేక్ అబో అందరికి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు కదా, ఇక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ నవ్వుతుంది.